దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ఈ వారమంతా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను కాపాడి సజీవులు గురించి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు చక్కటి కృపనిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఎన్నో ఆదివారం అంటారు? 52వ ఆదివారం, అంటే చివరి ఆదివారంలో మనము ఆయన మందిరములో ఈ విధంగా ఉండే కృపను ఇచ్చాడు. నిశ్చయముగా మహిమ ఘనత ఆయనకే కలుగునుగాక. మంచిది, దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నీ దేవుడిని యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఓర్వలోకనని ఎత్తైనా సరే. చాలండి, మనం చదివిన మాట యెషయా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. మన అంశం ఏంటంటే ఈరోజు సూచనలు. ఏంటిది అంశము? చెప్పాలందరూ కూడా. ఏంటిది మన అంశము? సూచనలు. ఈ మాట ద్వారా దేవుడు మనతో ఈ దినమున మాట్లాడునుగాక. ఏంటివి సూచనలు అంటే మన తెలుగులో అర్థమయ్యే భాషలో కొన్ని గుర్తులు. సూచనలు అనగా కొన్ని గుర్తులు. ఇక్కడ రాయబడుతున్న మాట మనం చదివితే ఆహాజునకు ఇలాగ సెలవిస్తూ దేవుడు అంటున్నాడు కదా, నీవు నన్ను ఒక సూచనను అడుగుము, అది ఎటువంటిదంట? పాతాళమంత లోతైనా సరే. దేవుడు దానిని చూపించడానికి ఇష్టముగా పడుతున్నాడు. అక్కడ సూచన ఏంటిదో మనము గత వారంలో క్రిస్మస్ దినమున మనం నేర్చుకున్నాం. 11, 12, 13, 14 వచనాల్లో కూడా యేసు ప్రభువు రాబోతున్న ఆ శుభ సందర్భంలో రాయబడ్డాయి. ఈ సూచనను ఆయన ఎందుకు అడగమంటున్నాడు? దేవుణ్ణి అడిగితేనే చూపిస్తాడండి. ఏదైనా సూచనలు అంటే కొన్నిసార్లు అద్భుతములు కూడా కావచ్చు. ఇటువంటివన్నీ కూడా భక్తులైన మనము, పిల్లలైన మనము ఆయన అడిగితేనే చేస్తాడా? దేవుడు హృదయాంతరంగంలో ఎరిగినవాడు అంటారు కదా, దేవుడు హృదయాలోచనలు గుర్తెరిగిన వాడు అంటారు కదా. అటువంటి సమయంలో మీకు తలంపు పుట్టకముందే మీకు ఏది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడంటున్నాడు కదా. మరి ఇక్కడ ఎందుకని దేవుడు ఒక సూచనను అడగమని చెప్తున్నాడంటే, ఇంకొక మాట చదివిన తర్వాత అప్పుడు మనకి వర్తమానం లోతుగా వెళదాం, అర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, ఏమని? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియలు అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. ఇక్కడ రాయబడుతున్న మాట అక్కడేమో అడగమంటున్నాడు, ఇక్కడేమో ఎందుకు అడిగారయ్యా అంటున్నారు. ఇంతకీ 2 వచనాలకి ఏంటంటే వ్యత్యాసం అంటే, ఇక్కడ ఉన్నవారు మంచి ఆలోచనతో వారు అడగట్లేదు. అక్కడ ఉన్నవారు పరిసయ్యులు కొంతమంది ఏదైనా ఒక సూచక్రియ మాకు చూపించమని అడుగుతున్నారు. వారు అడిగే ఉద్దేశంలో దుర్బుద్ధి కనబడుతుంది, చెడ్డ అభిప్రాయం కనబడుతుంది, భక్తిహీనత కనబడుతుంది, అవిధేయత కనబడుతుంది, అక్రమంగా నడుస్తున్న విధానం కనబడుతుంది, యేసు ప్రభువారిని ప్రశ్నిస్తున్నట్లే కనబడుతుంది. ఇటువంటి వారిని గురించి ఆయన అంటున్నాడు కదా, మీకు ఏ సూచక్రియ అవసరం లేదు. యోనా దినములలో జరిగిన ఒక సూచక్రియ ఉంది కదా, అది చాలు మీ జీవితానికి. ఈ సూచక క్రియలు కానీ సూచనలు కానీ ఏదైనా సరే సంభవిస్తున్నప్పుడు కానీ దేవుని ఎదుట మనం చూడాలి అంటే కొన్నిసార్లు అడగవలసినది. ఇక్కడ అడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు చూపించట్లేదంటే వారి హృదయ అంతరంగంలో ఆలోచనలు మంచివి కాదు.
దేవునిని చూడాలి, ఆయన సూచక్రియలు బట్టి దేవునిని కొనియాడాలి, కీర్తించాలన్న ఉద్దేశం ప్రక్కన పెట్టి ఆయన స్థాయి ఏంటో, ఆయన ఎటువంటి వాడో, ఏ విధమైన ఘనత కలిగిన వాడో, ఆయన ఏం చేయగలడో పరీక్షించడానికి అడుగుతున్నారు తప్ప దేవునిని మహిమపరచడానికి కాదు. మనం చదివిన యెషయా గ్రంథంలో అయితే ఆయన అంటున్నాడు కదా, ఏదైనా సూచక్రియ కావాలంటే నువ్వు అడుగు, అది ఒకవేళ సముద్రం అంత లోతైనా సరే దాన్ని నేను చూపిస్తాను అని చెప్పి ఆహాజుతో దేవుడి మాటను సెలవిస్తూ ప్రవచన రూపంలో తెలియపరుస్తున్నాడు. దేవుడి దగ్గర కొన్నిసార్లు సూచక్రియలు అడుగుతూ ఉంటాం. మన మంచి హృదయం కలవారమైతే ఆహాజుకు చూపించినట్లుగానే తన కుమారుని గురించిన విలువైన సమాచారాన్ని ముందుగానే చూపిస్తున్నాడు. ఈ పరిసయ్యులలాగా మన జీవితంలో బుద్ధిహీనత కలిగి మనం ఎప్పుడైతే దేవునిని పరీక్షించాలనో, ఆయన చేస్తాడా చేయడా, ఆయనకంత శక్తి ఉన్నదా లేదా, ఆయన ఎటువంటి వాడని ఆయన పరీక్షించుకోవడానికో లేకపోతే పరీక్షించడానికి అయితే మాత్రము ఇక్కడ రాయబడుతున్నట్లుగా పాత నిబంధన గ్రంథాలు యోనాను గురించి కాకపోయినా పాత నిబంధన గ్రంథంలో ప్రారంభించబడిన అద్భుతాలలో ఎర్ర సముద్రం దగ్గర జరిగిన అద్భుతము అదే మనకి చాలు. సూచక్రియలు కావాలి అంటే పరిసయ్యులలాగా వండుకోకుండా ప్రవక్త అయిన ఆహాజులాగా ఉండి అడిగితే సూచక్రియలు జరుగుతాయి. కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు చూపిస్తాడు. ఈ అద్భుతం జరగబోతుంది, ఈ కార్యం జరగబోతుంది, నేను చేయబోతున్నానని దేవుడు ఏదో ఒక రూపంలో నీ జీవితాల్లో నీవు చేసిన ప్రార్థన బట్టి, నీ విజ్ఞాపనలు బట్టి ఆయన ఆలకిస్తూ ఉంటాడు. అందుని బట్టి నువ్వు అడగవలసింది పరిసయ్యుల వల్ల అడగవద్దు. దేవుడి దగ్గర కార్యము చూడాలి, ఒక సూచన చూడాలి, ఒక అద్భుతాన్ని చూడాలి, నా కుటుంబ ఎడల గొప్ప కార్యములు జరిగిస్తున్నట్లుగా నేను గమనించాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దానిని బట్టి దేవుడు ఏ అద్భుతమైన చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఒక రాజు తన రాజ్యంలో మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి అంట. ఎప్పుడైతే ఇటువంటి ఎక్కువైపోతున్నాయో, ఎవరు పని చేయటం, బయటికి రావటము, ఈ సమయం మంచిది కాదు, ఈ కాలం మంచిది కాదు, ఈ గడియ మంచిది కాదని ఇటువంటి ఈ మూఢనమ్మకాల మీద బ్రతుకుతున్నారు. రాజ్యములు ఏ పనులు జరగట్లేదు, ఎవరు క్రమంగా నడుచుకోవట్లేదు. అటువంటి సమయంలో రాజ్యాధికారి 10 మందిని పిలిచి కొన్ని పనులు అప్పచెప్పాడు. కొంతమందికి విత్తనాలు ఇచ్చి పంటలేయమన్నాడు, కొంతమందికి కొన్ని పనులు అప్పచెప్పి ఆ పనులు సక్రమంగా నెరవేర్చి నాకు చూపించండి అన్నాడు. ఆఖరి వ్యక్తికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు కదా, నీవు మట్టితో ఏదైనా కొండను తయారు చేసి నాకు చూపించు పోండి అన్నాడు. ఈ 10 మంది ఎవరికి ఇళ్లలో వారు వెళ్ళిపోయి వారి పనులు ప్రారంభించడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. ఇంచుమించు నెల రోజుల తర్వాత 10 మందిని పిలిచాడు. మీకు అప్పగించిన పనులు ఏం చేశారు? క్రమంగా చేశారా, జరిగించారా? ఏమేం పనులు చెప్పారు? 10 మందిని ప్రవేశపెట్టారు. వారిలో 9 మంది ఏ పనులు చేయలా. వారు మూఢనమ్మకాలు పట్టుకుని, గడియలు పట్టుకుని వారి జీవితాలు ఏమీ చేయకోకుండానే వారు జీవించడం ప్రారంభించారు. ఆఖరి వ్యక్తి అంటున్నాడు, తాను రాజు కొరకు కొన్ని బొమ్మలు తయారు చేసి వాటిని రాజుగారికి చూపిస్తున్నాడు. ఇదిగోండి అయ్యా, నువ్వు ఇచ్చిన మట్టితో ఈ బొమ్మలు తయారు చేశాం. 9 మంది చేయలేకోకుండా వారి జీవితాలు ఇళ్లలో బ్రతికితే నువ్వు ఎందుకు ఈ బొమ్మలన్నీ చేస్తూ ఇంత కష్టపడడానికి కారణం ఏంటిదంటే ఆయన అంటున్నాడు కదా, ఈ బొమ్మలన్నీ ఎప్పుడైతే నేను తయారు చేయడం ప్రారంభిస్తున్నానో, ఎప్పుడైతే నేను ఈ పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నానో, ఈ పని ప్రతి దినము కూడా ప్రారంభించిన దినము నాకు మంచి రోజయ్యే. హల్లెలూయా. ఏ దినమున నేను పని చేయడం ప్రారంభించాను అది మంచి దినమే. వాటికి సూచన ఏంటిదంటే ఇదే నేను చేస్తున్న పని, నేను మీకు చూపిస్తున్న వస్తువులు, ఇవన్నీ కూడా నేను చేస్తున్న పనులు మంచి దినమునకు సూచనగా కనబడుతున్నాయి. నాకు గడియలతో, సమయాలతో లేకపోతే కాలాలతో నాకేం సంబంధం లేదు. నేను బ్రతకడానికి పని చేస్తున్నాను, పేరు తెచ్చుకోవడానికి పని చేస్తున్నాను, నేను జీవించడానికి పని చేస్తున్నాను. కానీ సమయం కోసం నేను బ్రతకటలేదు. సమయము దాని పని అది చేసుకుంటూ పోతుంది, నా పని నేను చేసుకుంటూ పోవాలి. కారణం ఏంటిదంటే సమయము చాలా తక్కువగా ఉన్నది. సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు అని ఈ మాట తను రాజుగారు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాడు. దేవుని మాటలు ఆలకిస్తున్న మీరు ఈ పగటి కాల సెలవు మనం నేర్చుకోవాల్సిన ఏంటిదంటే కొన్ని సూచనలు బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నాయి.
ఆ సూచనలన్నీ కూడా మనం చూస్తున్నాం, వాటి నుంచి మనము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుని యొద్ద నుంచి కలిగే సూచనలు చాలా విలువైనవండి. మోషేకు దేవుడు 3 సూచనలు చూపిస్తున్నాడు. తాను ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి వెళ్ళమంటే, నేను వెళ్ళలేనయ్యా, వారిని తీసుకురాలేను, నా వల్ల కానే కాదని చెప్తా ఉన్నాడు. మోషే, నీ చేతిలో ఏముందో తెలుసా? కర్ర ఉందయ్యా, దాన్ని కింద పడేయి. పడవేయగా సర్పంగా ఇడిది, దాన్ని తోక పట్టుకోగానే మళ్ళీ కర్రగా మార్చబడింది. ఈ సూచన బట్టి నమ్మరా ప్రజలు? రెండవది కూడా చెయ్యి. ఏం చేయమంటావయ్యా? నీ చేతిని నీ వస్త్రం లోపల ఉంచుకో. మళ్ళీ కొద్ది సమయానికి దాన్ని బయటికి తీ. హిమం వల్లే తెల్లగా అయిపోతుంది, కుష్టి పొడల్లే కనబడుతుంది. మరలా ఎక్కడైతే నీ చెయ్యి ఉంచావో మరలా అదే ప్లేస్లో చెయ్యి ఉంచి బయటికి తీయ. మునుపటి వల్లే నీ హస్తము మారిపోతుంది, మంచి హస్తముగా అవుతుంది. ఈ 2 సూచనలు పెట్టి నమ్మరా? మూడవది కూడా చెయ్యి. ఏం చేయమంటావయ్యా? ఏటులో నుంచి కొద్దిగా నీరు తీసుకుని పొడి నేల మీద పోయి ఆ నీరు రక్తముగా మార్చబడుతుంది. ఈ 3 సూచనలు బట్టి నీ ఫరో ఎదుటను, అతని సైనికులు ఎదుటను, అతని సేవకులు ఎదుటను, అతని పరిచారకులు ఎదుటను చేయాలి. ఎందుకంటే వారు అప్పటి వరకు కూడా దేవుని సూచనలు ఏంటో తెలియదు, దేవుని కార్యములు ఏంటో వారు కళ్ళారా చూడలేదు. దేవుడు ఎవరో కూడా వారు గుర్తించలేని పరిస్థితిలో ఫరో రాజ్యమంతా ఉన్నది, ఐగుప్తు ప్రాంతమంతా అలా కనబడుతుంది. మోషే అంటున్నాడు కదా, నీవు పంపించామని చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు? యెహోవా చేత పంపబడ్డానంటే వారు ఎలాగ విశ్వసిస్తారు? దేవుని చేత నేను ఇక్కడ ఉన్నానంటే వారు జీవితాలు విశ్వాసం ఉంచలేరు కదా. మరి ఏమని చెప్పాలంటే, ఆ ప్రజలు దేవుడు ఎవరు, యెహోవా ఎవరు అని అడిగితే ఈ 3 సూచనలు కూడా నువ్వు చేయాలి. ఈ 3 సూచనలు ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో ప్రజలు అప్పుడు నమ్ముతారు, ప్రజలు నీ యందు విశ్వాసం ఉంచుతారు, ప్రజలందరూ కూడా నీ యందు వారు నిరీక్షణ కలిగి ఉంటారు. ఈ మాట ప్రకారం ఎప్పుడైతే చేయమన్నాడో వెంటనే మోషే ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ అద్భుతాలు ఎప్పుడైతే చేశాడో ప్రజలందరూ కూడా మోషేకి నమస్కరిస్తూ సాష్టాంగపడుతూ ఆయనను గౌరవిస్తూ ఎంతో ఘనపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే సూచనలు చూసిన ప్రజలు విశ్వసిస్తున్నారు, సూచనల మీద వారికి గట్టి నమ్మకం కలిగి ఉన్నారు, వారు విశ్వాసం కలిగి ఉన్నారు. ఈ సూచనలు అనేవి మనం కొన్నిసార్లు కొద్దిగా తేలికగా మనం తీసుకుంటామండి. కానీ ప్రజల ఎదుట జరిగిన సూచనలు చాలా గొప్పవి. అవి దేవుని ద్వారా జరిగినాయి. కానీ ప్రజలు కానీ భక్తులైనను లేకపోతే రాజులైనను అధికారులైన తన సొంత బలము ద్వారా శక్తి వలన జరిగినవి కావు. దేవుడు వారితో ఉండి ఈ సూచక క్రియలను వారి ఎడలో ఉండి జరిగిస్తున్నాడు. మోషే చెప్తున్నాడు, ఈ సూచనలు జరిగించు. ఆ కాలంలో ప్రజలకు తెలియని అద్భుతాలు, సూచక క్రియలు వారు చూస్తూ ఉన్నారు. వారికి అర్థం కాని కార్యములు దేవుడు మోషే ద్వారా ప్రజల మధ్యన జరిగిస్తున్నాడు. అనేక వాటిని ప్రజలు చూసి అప్పటి వరకు కూడా మోషే అంటే ఎరగిన వారు ఈ సూచక క్రియలను బట్టి వారు విశ్వసించడం ప్రారంభించారు. హల్లెలూయా! ఈ కార్యములు బట్టి ప్రజలందరిలో గొప్ప నమ్మకం కలిగి ఉన్నారండి. సూచనలు ఒక మనిషిని నిలబెట్టగలదు, విశ్వాసాన్ని అభివృద్ధిపరచగలడు, దేవుని యందు నిలబెట్టగలదు. ఈ సూచక క్రియలే, ఈ 3 సూచక క్రియలే 30 లక్షల మంది ప్రజలు మోషే వైపు త్రిప్పగలిగినది. మోషే అంతకు మించి ప్రజలు ఏం అభిపెట్టలేదు, వారికి ఏం కల్పనా కథలు చెప్పలేదండి. ప్రజలు మొదటిగా విశ్వసించాలిగా, ఈయన ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మోషే, మమ్మల్ని బయటికి తీసుకువెళ్తానని ఫరో దగ్గరికి పదే వెళుతున్నాడు, ఏంటిది? మందుల ప్రజలకు విశ్వాసం రావాలి మోషే మీద. ఆ తర్వాత కానీ ఇతను నమ్ముతారు. ఈయన ఎవరో తెలియకుండా ముక్కుమొహం తెలియని వ్యక్తి వచ్చి ఈ 30 లక్షల మంది ప్రజలు బయటికి తీసుకువెళ్తారంటే నువ్వు ఎవరివయ్యా? రాజ్యంలో ఉన్న ప్రజలు ఎలా బయటికి తీసుకుని వెళతావు? ఎవరు అధికారం ఇచ్చాడు? ఎవరి ద్వారా వచ్చావు? అయ్యా, యెహోవా పంపించాడు. యెహోవా ఎవరో? ఆయన ఎవరు, ఎక్కడి నుంచి ఉంటూ వస్తాడు? ఆయన చెప్పిన మాట ఏంటిది? ఆయన అర్హత ఏంటిది అని ప్రజలు అడగవచ్చు. దాని నిమిత్తమై మోషేకి దేవుడి సూచక్రియలను వారు నమ్మని ఎడలా
మొదటి 2 సూచక్రియలు నమ్మకపోతే 3వది చెయ్యి. ఈ 3 సూచక క్రియలు ప్రజలకి కనబడాలి, వారికి తెలియపరచు. ఆ రాజ్యంలో ఈ 3టిని కూడా చేయమని దేవుడు ఎప్పుడైతే మోషేకి ఆజ్ఞాపించాడో వాటిని చేయుట వలన ప్రజలందరూ కూడా గొప్ప విశ్వాసం కలిగి విధేయులై వారందరూ కూడా దేవుని వైపు తిరగడము ప్రారంభించారు. హల్లెలూయా. మోషే కొరకు వారు నిలబడుతున్నారు. ఇటువంటి సూచక్రియలు బైబిల్ గ్రంథంలో చదువుతా ఉన్నాయి. మన జీవితంలో కూడా ఈ సంవత్సరంలో అనేక సూచక్రియలు మనకు జరిగి ఉంటాయి. అనేక అద్భుతాలు దేవుడు చేసి ఉంటాడు. కొన్నిసార్లు నేను చేయబోతున్నానని కొన్ని సూచనలు కూడా మనకి తెలియపరిచి ఉంటాడు. ఇటువంటి సూచనలన్నీ కూడా నీవు తెలియపరిచి ఉంటే, నీవు కనుక చూసి ఉంటే అవి జరుగు వరకు కూడా మర్చిపోవద్దు. వాటిని గుర్తుంచుకోవాలి. కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు దేవుడు చూపిస్తాడు, జరుగుతాయి, జరగబోతున్నాయి అని ఎప్పుడైతే తెలియపరుస్తాడో వాటి యందు విశ్వాసం ఉంచి జరుగుతాయి అన్నాడు కదా దేవుడు. ఎప్పటి వరకు జరగాలి? నువ్వు నిరీక్షించి ఎదురు చూస్తే అది నీకు విశ్వాసం కలిగి ఉండి జీవిస్తున్నట్లు. ఎక్కడికైనా నువ్వు ప్రయాణమై వెళుతున్నావు, ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారు ముందుగా నీకు కొన్ని సూచనలు చెప్తారు. ఇదిగో ట్రైన్కు 15 గంటలు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది, ఎక్కడికి వెళ్ళి నుంచోవాలో చెప్తారు. కొంత దూరంలో ఉండగానే గబగబ లేచి ఏం చేస్తాం, అక్కడ ఒక 2 అడుగులు ముందుకేసి నిలబడతాం. అప్పటి వరకు కూడా అక్కడ కుర్చీలు ఉంటాయి, లేకపోతే ఏయో చైర్స్ ఉంటాయి, దర్జాగా కూర్చుంటాం. కొంత దూరంలో చూస్తాం ఎటు నుంచి వస్తుందని. అది వచ్చేదాన్ని బట్టి నువ్వు ముందుగానే అలర్ట్గా ఉండి అది దగ్గరలో రాబోతుందంటే అప్పుడు లేచి ఏది ఎక్కాలో, దేంట్లోకి వెళ్ళాలో దాని ప్రకారంగా నువ్వు బయలుదేరి లోపలికి వెళ్తావు. వెళ్ళే మధ్యలో నీకేం తెలుస్తుంది? ఒక సూచన తెలుస్తుంది. వారు మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తారు, ఇలా ట్రైన్ రాబోతుంది, ఇంకొక 15 గంటల వస్తుంది, రావటానికి సిద్ధంగా ఉండదు అంట. ఈ విధంగా ఎప్పుడైతే నీకు సూచనలు ఇస్తారో నువ్వు అప్పుడు ఏమవుతుందో వస్తుంది, ఇంక అటు ఇటు పరిగెట్టకూడదు. ఏది మర్చిపోయినా మళ్ళీ కొనుక్కోవడానికో తీసుకోవడానికి వెళ్ళకూడదు. వాళ్ళు సూచనలు ఇచ్చారు రాబోతుందని, కాబట్టి శ్రద్ధగా కలిగి రాబోయే ఆ ట్రైన్ని జాగ్రత్తగా పరీక్షిస్తూ చూస్తూనే ఉంటాం. అదే ఏ సూచన ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఉంటే అది నీ ముందు నుంచి వెళుతున్నా సరే ఇది మన బండి కాదులే, ఏదో ఊరు బండి అనుకుంటావు. దగ్గరికి వచ్చినంత దాని మీద ఉన్న పేర్లు చూడరే మనదేరవా వచ్చేసింది, ఏం ఒక్క సూచన లేదు, ఒక గుర్తు లేదు, ఏమీ లేదు. అలా రావటం ఏంటి? దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు చేసే ముందు కొన్ని సూచనలు చూపిస్తూ ఉంటాడు. ఈ సూచనలు కొన్నిసార్లు మన జీవితాలను ఎట్లా ఉంటాయి అంటే, సూచనలు ఒక శ్రమ వెనకాల ఏముంటుందంట, ఒక మేలు ఉంటుంది. ఒక శాపం వెనకాల ఏముంటుందంట, ఒక దీవెన ఉంటుంది. ఇటువంటి సమయంలో దేవుడు చేయబోయే కార్యాలు, సూచనలు ఏంటిదంటే శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయి అంటాము. నా జీవితం అయిపోయింది, ఇన్ని దినములు ప్రార్థన చేశాను, దేవుడితో గడిపాను, ఇంతగా ఉండ నా జీవితానికి ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు దాని వెనకాల నీకేదో రహస్యమైనది దాచి ఉంచాడు. అటువంటి సమయంలో ఒక సూచన ఏంటిదంటే, నిన్ను ఏ విధంగా రాత్రి మనం చదివాం కదా జకర్యా ప్రవచన గ్రంథంలో, ఆయన అంటున్నాడు కదా, యెహోషువను దేవుడు ఎలా బయటకు తీసుకాడంట, అగ్ని కొలిములో నుంచి బయటికి తీయబడి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి తల మీద తెల్లని కిరీటం పెట్టాడని జకర్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదివాం. దేవుడు మన జీవితాలు చేయబోయే అద్భుతాలకి ఏంటి అంటే సూచనలు, సహనముతో ఉండాలి. దేవుడు చేసే కార్యములు మనకు గుర్తులేంటిదండి, ఓర్పుతో ఉండాలి. ఎప్పుడైతే ఓర్పుతో సహనముతో ఉంటావో అది శ్రమైన, నిందైన, అవమానమైన ఏదైనా సరే దాని వెనకాల నీ కొరకు చేయబోయే అద్భుతాన్ని కొరకు నీవు నిరీక్షిస్తూ అన్నిటిని తట్టుకొని నిలబడితే దాని వెనకాల దాగబడిన ఆ కిరీటమును దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎన్ని గంటల ఆలస్యమైనా సరే ఓర్పు కలిగి కూర్చుంటాం కండి. కానీ దేవుని అద్భుతాలకు వచ్చేసరికి కొన్ని సూచనలు మన ఎదుటికి వస్తాయి. ఓర్పుగా ఉంటారా లేదా, సహనముతో ఉంటారా లేదా,
తట్టుకుంటారా లేదా? ఆయన పరీక్షించగలడు, పరిశోధించగలడు, ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడు. ఈ సూచనలు, ఈ గుర్తులన్నీ ఇచ్చిన తర్వాత వారు నిలబడ్డారు. వారు ధైర్యవంతులే. నా అద్భుతాల కొరకే, సూచక క్రియల కొరకే వారంత ఆసక్తి కలిగి చూస్తున్నారని దేవుడు ఎప్పుడైతే నీ గురించి అనుకున్నాడో ఆ వెంటనే దేవుడు నీ కొరకు మార్గాలు తెరుస్తాడు. అందుకే హిజ్కియా జీవితం మొదటిలో తన జీవితం దేవుని నుంచి తొలగిపోయి అన్య దేవతల వైపు తిరుగుతూ తన జీవితంలో తాను నచ్చని విధంగా జీవించడం, బ్రతకడం ప్రారంభించాడు. ప్రవక్త వెళ్ళి చెప్తున్నాడు, హిజ్కియా నీకు మరణకరమైన రోగము సంభవించింది, నువ్వు చనిపోబోతున్నావు. ఈ మాట విన్న తన జీవితంలో కన్నీరు కార్చడము, ఏడవడము, దుఃఖపడటము, ప్రార్థన చేయడము, దేవుని అడగడం ప్రారంభించాడు. హిజ్కియాకి దేవుడు ఒక సూచనను చూపించాడంట. ఏంటిదా సూచన? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడుగులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తకు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకి వెళ్ళినదంట. ఇక్కడ రాయబడుతున్నది 10 మెట్లు వెనకకి 10 మెట్లు ముందుకంటే గడియారము అంటే ఆ సమయంలో సూర్య గడియారం ఉంటుందండి. ఆ సూర్య గడియారం ఏంటిదంటే సూర్యుని బట్టి దాని మీద నీడబడుతూ ఉంటుంది. సూర్యుడు ఉదయాన్నట్టుంటే అది వెలుతురుగా కనపడుతుంది. ఆ సూర్యుడు దాటి వెళ్ళిపోతుంటే దాని మీద నీడబడుతూ ఉంటుంది. సూర్య గడియారం అని ఆ కాలంలో ఉండేది. దాన్ని బట్టి ఇతనికి ఒక సూచక్రియ, ఎందుకంటే ఈయన చావు బతుకుల మధ్యన ఉన్నాడు. బ్రతుకుతాడో చనిపోతాడో తెలియదు, కొద్ది దినములు మాత్రమే ఉన్నాయి. మరణకరమైన రోగము కాబట్టి ఇతని జీవితము కన్నీరు కార్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఒక సూచన నీకు చూపిస్తున్నా. అదేదనగా ఆ గడియారం మీద ఎన్ని మెట్లు వెనకకి వెళ్ళినాయి అంట? 10 మెట్లు వెనకకి వెళ్ళింది. అంటే గడియారం ఎలా తిరుగుతుంది కదండి, కుడి చేతి వైపు తిరుగుతుందిగా. ఈ కుడి చేతి వైపు తిరుగుతున్న గడియారం అంటే 10 మెట్లు వెనకకి నీడ వెళ్ళిపోయినది. దాన్ని బట్టి ఆయన అంటున్నాడు, ముందుకు తిరగటం అల్పమే కానీ వెనకకు తిరగటము గొప్ప విషయం. అది సామాన్యమైన మాట కాదు. 10 మెట్లు వెనకకి వెళ్ళిన గడియారం ఏంటిదంటే 10 మెట్లు వెనకకి వెళ్ళటం అంటే ఇతని జీవితంలో చెప్పబడుతుంది, హిజ్కియా నీవు చేసిన ప్రార్థన బట్టి 10 మెట్లు నీడ వెనకకు వెళ్ళిన దాన్ని బట్టి నేను తెలియపరిచే విషయం ఏంటంటే 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నా. 15 సంవత్సరాలు హిజ్కియా జీవితంలో దీర్ఘాయువుని దేవుడు పొడిగించాడు. కారణం ఏంటిదంటే కన్నీరు కార్చాడు, దేవుడి దగ్గర దుఃఖపడ్డాడు, తన జీవితం గురించి తాను ఒప్పుకుంటున్నాడు, దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తపడ్డాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు. అవిధేయుడిగా హిజ్కియా విధేయత కలిగి నడుస్తానంటున్నాడు. హిజ్కియా నీవు కన్నీళ్లు కార్చుట నేను చూచాను, నీ ప్రార్థన నా సన్నిధికి చేరినది. అందుని బట్టి నేను తెలియపరిచేది ఏంటిదంటే 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగించి నిన్ను జీవించమని తెలియపరుస్తున్నా. దానికి సూచన ఏంటిది? 15 సంవత్సరాలు నోటి మాటతో చెప్తే సరిపోతుందా? దేవుడు వాగ్దానం చేయగానే సరిపోతుందా? ఆయన అంటున్నాడు కదా, నీకు సూచనగా నీవు కళ్ళతో చూడాలి అంటే చెవులతో విన్నావు, కళ్ళతో కూడా చూడాలి కదా. ఇదిగో చూడు, సూర్య గడియారం మీద 10 మెట్లు నీడ వెనకకి వెళ్ళిపోయినది. అప్పుడు ఆయన నిజంగా విశ్వసించి నమ్మి దేవుడు నా జీవితాల్లో మరణకరమైన రోగమునిచ్చి తప్పించి దీర్ఘాయువునిచ్చాడు. దేవుని మాటలు ఆలకిస్తున్న మనం సూచనలు అంటే చిన్నవే కదండి, ఏముందులే అని మేము అనుకుంటాం. కానీ సూచనలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఆ దినమున జరిగిన సూచనలు బట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ
నమ్మి విశ్వసించి బయటికి వచ్చారు. హిజ్కియా జీవితంలో చూస్తే ఆయన సూచనలు బట్టి నమ్మి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగించి మరణకరమైన రోగాన్ని తొలగించి వేశాడు. ఈ సూచనలన్నీ దేవుడు మన ఎదుట చెయ్యాలి అంటే ప్రార్థన, కన్నీటి జీవితం ఉంటే దేవుడు నీ జీవితాలకు కొన్ని సూచనలు చూపిస్తాడు. ఈ విధంగా చేయబోతున్నాను, నిన్ను ఈ విధంగా దర్శించబోతున్నా, ఈ కార్యం జరగబోతుంది అని దేవుడు ఎప్పుడైతే సెలవిస్తూ ఉంటాడో ఈ సూచనలు బట్టి తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మన కొరకు దాచి ఉంచిన దానిని బయలుపరచగలడు. హల్లెలూయా. దాని కొరకే మనం ఏం చేయాలంటే జీవించాలి, బ్రతకాలి. ఈ సూచనలన్నీ కూడా విలువైనవంట. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక సూచన ఉంది. ఆ సూచన మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇందువలన దేవదూతల బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అధికార సూచన దేవదూతల బట్టి. దేని బట్టి అంట? దేవదూతల బట్టి. ఎందుకు దేవదూతలు బట్టి అంటే వారు ఏం చేస్తారు? 2 రెక్కలతో దేవదూతలు ఎగురుతారు. 2 రెక్కలతో ఏం చేస్తారు? కాళ్ళు కప్పుకుంటారు. 2 రెక్కలతో ఏం చేస్తారు? వారి ముఖములు కప్పుకుంటారు. ఇటువంటి దేవదూతలు బట్టి మీకు కూడా ఒక అధికార సూచనగా ఇవ్వబడుతుంది. ఏంటిదై అధికార సూచన కంటే స్త్రీల తలల మీద ఏం చేయాలంట? అక్కడ రాయబడుతుంది, తలల మీద ఉండవలెను. ఏముండాలండి స్త్రీల తల మీద? ఏముండాలి తల మీద? స్త్రీల తల మీద అక్కడ రాయబడుతుంది కదా. మన పై వచనాలు కనబడితే చదివితే అక్కడ రాయబడుతుంది 5వ వచనం, ఏ స్త్రీ తల మీద విసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను ఏం చేసుకుంటుందంట? అవమానపరుచుకుంటుంది. ఇక్కడ ఇంకా మనం కింద వచనాలకు వచ్చినట్లయితే 13వ వచనం, మీలో మీరు యోచించుకున్నది స్త్రీ ముసుగులేనిదైతే దేవుని ప్రార్థించుట తగునా? దేవదూతల బట్టి దేవుడు ఇస్తున్న అధికారం ఇది. ఏ స్త్రీలైతే తల మీద ముసుగు వేసుకున్నారో ప్రార్థించటము కూడా అనవసరం. ఏ విధంగా వేయాలండి ముసుగు? ఏ విధంగా వేయాలి? నువ్వు ఇల్లు మీటరా చెప్తా ఇట్రా. ముసుకే తల మీద ముసుకే అడి తిరిగి. అది స్త్రీ ముసుగు వేసుకోవాల్సిన విధానం ఇది. కొంచెం వెనక జరుపు ఇక్కడికి వేసుకో. ఇగో స్టైల్కి వేసుకున్నారు చూసే వాటికి వేసుకో, వెనక్కి వేసుకో. అది ముసుక. ఇప్పుడు భుజముల మీద వేసుకో, ఇది ముసుక. ఇప్పుడు ఎదరికి వేసుకో, ఇలాగేసుకో. ఏంది అది ముసుక? అదే ముసుగు. ఎవరైనా దొంగతనం చేస్తే పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళని పిలిచి నల్ల మాస్కులు వేసి మీడియా ముందు వాళ్ళు ఏంటంటే సిగ్గుతో మొఖాలు చూపించుకోలేక నల్ల మాస్కులు వేస్తారు, మొఖానికి కడతారు. కాదు, అసలు ముసుగు అంటే ఏంటిది? అది మళ్ళీ వేసావా? ఎలా వేయాలో ముసుగు స్త్రీ తల మీద ఎలా వేయాలి? ఎలా వేయాలి? ఏ తల మీదే ముసుకేది ఏది? అరే చెప్తున్నా సరే అడుగుతారేంటి మా ముసుగు లేకోకుండా? ముసుగు లేకోకుండా ప్రార్థన చేయటం స్త్రీకి తగునా? లేదండి మాకు ముసుగు వేయటం ఇష్టం లేదండి అంటే అక్కడ రాయబడుతుంది కదా 5వ వచనం కిందే, ఆ స్త్రీ తన తలను అవమానపరుచుకుని ఏలైనగా అది ఆమెకి క్షౌరము చేయబడినట్లుగా. ముసుగు లేని స్త్రీ అంట ప్రార్థన చేస్తుంటే గుండె చేయించుకుని ప్రార్థన చేస్తున్నట్లు లెక్క. అది నువ్వు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ముసుగు లేకుండా ఉన్నావంటే అన్నిసార్లు గుండె చేయించుకున్నట్టే. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏముండాలి? తలల మీద ముసుగు ఉండాలి.
నువ్వు ప్రార్థన చేయించుకోవడానికి ఎదురుగా వచ్చినప్పుడు కూడా ఏముండాలి? తల మీద ఈ తల వెంట్రుకలు నాకు చూపించాలా ముందుకు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి? దేవుని సన్నిధికి గుమ్మం లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి గుమ్మం బయట అడుగుపెట్టే వరకు స్త్రీ తల మీద ఏముండాలంట? ముసుగు కలిగి ఉండాలి. ఏది ఎక్కడ దాకానో లేకపోతే భుజాల మీద వేసుకోవటమో ఇది కాదండి. ఇలాగ నువ్వు ముసుగు వేసుకొనకపోతే ప్రార్థన చేయటం కూడా మానివేసి నీవు ముసుగు లేకుండా ప్రార్థన చేయటం వల్ల అది దేవునికి అవమానము. రెండవది నీకు కూడా అవమానమే. ఈ మధ్యకాలంలో టీవీలు చూసి చెడిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో టీవీలో ముసుగులేయరు, ఏమేయరు, ఇంకేమి లేకోకుండా ఇక స్టేజ్ల మీద నిలబడి మైకులు పట్టుకుని పాడేస్తూ ఉంటారు. ఇటువంటి చూసి నేటి కాలంలో చాలా సంఘాల్లో కూడా వాటిని చూసి ముసుగులు లేకోకుండా దేవుని మందిరానికి వస్తుంది. మసీదులో నమాజు స్టార్ట్ అవ్వగానే రోడ్డు మీద కానీ ఇళ్లలో ఉన్న గారి స్త్రీలు ఏం చేస్తారండి? ఆ మైక్లో నమాజ్ చేస్తారు కదా, వినపడగానే ఏం చేస్తారు? ముసుగేస్తారు. వారి దేవుడు ఎవరో వారిష్టం. మన దేవుడు మరణాన్ని జయించి పునరుద్ధానుడైన క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ముసుగు లేకుండా దేవాలయాలు కూర్చున్నట నీకు తగునా? ఎవ్వరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు, దేనిలో కూడా లేవలేదు. అయినా సరే వారు భక్తి శ్రద్ధలతో ముసుగులు వేసుకుని వారి దేవుళ్ళను గౌరవిస్తున్నారు. కానీ మన జీవితంలో మనం ఎవరిని వెంబడిస్తున్నాం? చనిపోయి మట్టిలో పెట్టబడిన వాడిని కాదు. సమాధి రాయి కూడా ఆపని వ్యక్తిని యేసు ప్రభువును మనం వెంబడిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే తలల మీద స్త్రీలైన వారు ముసుగు వేసుకోవాలి. ఇలాగ వేసుకునడం వలన అది నీ జీవితానికి ఘనత, దేవదూతల అధికారాన్ని బట్టి నీకు ఇవ్వబడుతుందంట. స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు ఎవరు? భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తు తర్వాత భర్త, భర్త తర్వాత ఎవరు? నీవే. కాబట్టి తల మీద ముసుగు వేసుకొని పోతే తల కొట్టేసినట్లు ఉంటుందండి. ఇటువంటి ముసుగు వేసుకుని దేవాలయంలో కూర్చునుట వలన అది నీకు నీ జీవితానికి ఘనత, గౌరవం ఉంటుంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఇవి సూచన. ఏంటిది సూచన? ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉండాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధంగా జీవించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు తలల మీద ముసుగు వేసుకుని దేవుని సన్నిధిలో కనబడాలి. ఇట్టి విధంగా కనబడిన వారందరూ కూడా దేవునికి ఇష్టలై ఉన్నారు. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. అదే కొరింథీయుల పత్రికలో 13వ అధ్యాయానికి వద్దాం. 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దంలో చూచున్నట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. ఏంటి దీని అర్థం అంటే, ఇప్పుడైతే క్రీస్తుని బట్టి మనము ఏం చేస్తున్నామంటే ఆయన మనకంటే ఒక అర్థంలాగా ఉన్నాడు. మనం ఎవరిని బట్టి నడుచుకోవాలి? ఆయన అంటున్నాడు కదా, మీరందరూ నన్ను పోలి నడుచుకోండి. మరి ఆయన పోలి ఎలా నడుచుకోవాలి? పౌలు అంటున్నాడు కదా. ఇప్పుడైతే మనం అద్దంలో మనము ఎదుట ముఖాముఖిగా చూసుకుని మనం నడుస్తూ కొంత మట్టిగా తెలుసుకున్నాం. కానీ తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత పూర్తిగా తెలుసుకుంటాం. మనం అద్దం ఎవరంటే యేసు ప్రభువారే. ఆయన ఏ విధంగా పోలి నడుచుకున్నాడో, ఆయన ఏమి నేర్పిస్తున్నాడో, ఎలాగ జీవించమన్నాడో, ఎలాగ నడవమన్నాడో, ఏ ప్రకారంగా ఉండమన్నాడో, దీని ప్రకారం ఎవరైతే జీవిస్తూ నడుస్తూ ఉంటారో వారందరికీ రాయబడుతున్నది. ఇప్పటికైతే అటువంటి మాటలు బట్టి అద్దమును పోలి మీరు నడుచుకుంటున్నారు. కానీ రేపటి దినమున మనందరం ఎత్తబడిన తర్వాత ముఖాముఖిగా చూచి పూర్తిగా ఆయనను తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మనము తెలుసుకోవాల్సినది ఏంటిదంటే, సూచనలు అనేవి ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతాయి. వాటిని మర్చిపోకూడదు. వాటిని ఏం చేయాలంటే గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకుంటావో
ఆ సూచనలు బట్టి దేవుడు సమస్తం నీకు బోధిస్తూ ఉంటాడు. ఒక సమయంలో చెప్పబడుతుంది, జకర్య సమరయ ఇద్దరికి వాదనలు ప్రారంభించి, సమరయ స్త్రీ, జక్కయ్య ఏవెక్కాడో చెట్టు ఎక్కాడు. ఆయన ఇంటికి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు. సమరయ స్త్రీ దగ్గరికి ఎవరు వచ్చారు? ఆమె ఏమిచ్చింది? యేసు ప్రభువు వారికి నీటినిచ్చింది. ఈయనేం పెట్టాడు దేవునికి? రాత్రికాల సమయంలో ఎవరైనా ఇంటికి బస చేయడానికి వస్తే భోజనం పెట్టుకోకుండా పడుకోండి దిండేసుకుని అంటామా? పెడతాము కదా, తినొచ్చారు లేదా అడుగుతాంగా. మరి యేసు ప్రభువు రాత్రి జక్కయ్య ఇంట్లో బస చేయడానికి వచ్చాడంటే భోజనం చేయకుండా ఉంటాడా? భోజనం చేశాడంట. అక్కడ భోజనం చేశాడు, ఇక్కడ ఏం చేశాడు? ఈయన మంచి నీళ్ళు తాగాడు. ఈ రెండో లేకోకుండా ఎవరు బ్రతుకుతారండి? వీళ్ళిద్దరికి వాదన జరిగిందంట ఒకసారి. ఏమంటే, నా దగ్గరికి యేసు ప్రభువు వచ్చారు, ఒక సూచన ఏంటిదంటే నా ఇంటిలో భోజనం చేశాడు ఈయన అంటున్నాడు. ఆ బయటది నువ్వు భోజనం చేసావేవో, నా దగ్గరికి యేసు ప్రభువు వచ్చి నేను ఇచ్చిన నీటిని త్రాగి ఆయన దాహం తీర్చుకున్నాడు అని చెప్తూ ఈ ఇద్దరికి వాదనాడుకోవటం, కొట్టుకోవటం దాకపోయారంటే ఇద్దరు. అటుకుండా యేసు ప్రభువు పరిచర్య నిమిత్తం వెళుతుంటే వీళ్ళిద్దరు వాదనాడుకుంటే, ఏంటిదే వాదనాడుకుంటున్నారు, ఏం జరుగుతుందంటే చెప్పారు. ఆయన అంటున్నాడు, అప్పుడు మీరు కొట్టుకోమాకండి, తనుకోమాకండి, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, దీనిని తాగిన వాడు అంత్యదినమున నేను లేవనెత్తుతాను. ఏటు దారేడు పరిగెత్తారండి ఇద్దరు. ఏది నిజమైన ఆహారము తెలియట్లే, ఏది నిజమైన పానమును తెలియట్లే వారికి. వారు సూచనలు పట్టుకునే బ్రతుకుతున్నారు, కానీ తర్వాత చేయవలసిన పనేంటి? యేసు ప్రభువు వచ్చిన జీవితాన్ని మార్చాడు, నీ పట్టణాన్ని మార్చాడు, సమస్త ప్రజలకు సువార్త ప్రకటించబడింది. తదుపరి చేయవలసింది ఏంటో తెలియకుండా యేసు ప్రభువు వస్తారు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవునిని చూచెదరు. ఇటువంటి విధముగా కొన్ని సూచనలు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కనబడుతున్నాయి. దాని ద్వారా మనము ఈ పగటి కాల సమయంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, సూచనలు కొన్ని చూపిస్తాడు, సూచక క్రియలు కూడా కొన్నిసార్లు దేవుడే సమయాన్ని బట్టి జరిగిస్తాడు. దీనిని బట్టి మన జీవితంలో దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? సూచనల కోసమా, సూచక క్రియల కోసమా? కొన్ని సూచనలు కనబడతా ఉండి వాటిని బట్టి నీ జీవితంలో ఇంకెప్పుడు అని నీవు నిరీక్షణ కలిగి అవిశ్వాసంతో ఉండగా, నీవు విశ్వాసం కలిగి దేవుని యందు నమ్మిక ఉంచు. నిశ్చయముగా దేవుడు ప్రతి సూచనలు, ప్రతి సూచక్రియలు కూడా మీ ఎడల ఆయన జరిగించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీద ఉండాలి, అందరూ మోకాళ్ళ మీద ఉండాలి. ఈ చివరి ఆరాధనలో మనం ఉన్నాము. ఇంకా సూచనలతోనే మిగిలిపోయి ఉన్నామేమో. సూచక క్రియల కోసం ఎదురు చూడాలి. ప్రభుని అడుగుదాం, ప్రభువా సూచనలతో నా జీవితం ఆగిపోకూడదు. కొన్ని గుర్తులు చూశానయ్యా, నా జీవితంలో కార్యాలు చేస్తావని, కానీ ఆ సూచక్రియలన్నీ ఆగిపోయినాయి. 2 దినములలో ఈ సంవత్సరాన్ని ముగించుకోబోతున్నానయ్యా. సూచక్రియలు కావాలని ఆశ కలిగి ఉంటే ఇప్పుడే దేవుని సన్నిధిలో అడుగు. దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో సూచక్రియలు జరిగిపోయి ఉంటే దేవుడిని స్తుతించు. బాధల్లో ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు నేను బలపరిచాడు కదా. కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. వ్యాధులతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. రోగాలు నీ జీవితాన్ని చుట్టుముడుతున్నప్పుడు నీ జీవితానికి విడుదలనిచ్చాడు. కొన్ని సందర్భాల్లో మరణపు అంచుల వరకు వెళ్ళి నీ జీవితాన్ని వెనకకి తీసుకుని వచ్చాడు ప్రభువా. ఈ 365 రోజులు ప్రభువా
ప్రతి క్షణము నా జీవితాన్ని విడిచిపెట్టుకున్న కాపాడుతూనే ఉన్నా. ఇలాగున్నానంటే నీ వలన కాదా? ఇలాగ జీవిస్తున్నానంటే నీ వలనే కదా ప్రభువా. నా శక్తి, నా బలము, నా జ్ఞానం వలనైతే కాదయ్యా. ఎన్నో సూచక్రియలు జరిగించావు, ఎన్నో సూచనలు చూపించి ఉన్నా, ఎన్నో కార్యాలు చేసి ఉన్నా, నా జీవితాన్ని సంతోషంతో నింపి ఉన్నా. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. ప్రభువా, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యాలు చేశావయ్యా, ఎన్నో అద్భుతాలు చేశావయ్యా. వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. హృదయం అంతా నీరైపోతుందయ్యా. కొన్నిసార్లు ఒంటరితనం నా జీవితాన్ని వెంబడిస్తూ ఉన్న సమయంలో నేనున్నాను అని ఆదరించావయ్యా. ఏం చేయాలో తెలియనా దిక్కుతోచని స్థితిలో ఉంటే నా దిక్కు చూచి ధైర్యపరిచావయ్యా. ఆప్తులైన వారు అనేక మంది దూరమైన సమయాల్లో నీ ప్రేమ చేత నన్ను ధైర్యపరిచావయ్యా. ఎన్నోసార్లు మనుషుల వైపు చూసి వారి సహాయం కొరకు ఎదురు చూసిన సందర్భాల్లో వారు ఉట్టి చేతులు చూపించగా సిరి సంపదలతో నా జీవితాన్ని వర్ధిల్ల చేశావయ్యా. అనేక సార్లు ప్రభువా, రేపటి దినమున నా జీవితము ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా నా జీవితాన్ని గడపాలి, లేని స్థితిలో కూడా నీ సన్నిధులు మేము ప్రార్థించామయ్యా. ఎవరి వైపు తిరిగి చేతులు చాపలేదు, కానీ ఆకాశం వైపు నీ వైపు చేతులు చాపి రేపటి దినమున గురించి భయపడుతున్న వేళలో నీవు నాకు సహాయం చేసావు ప్రభువా. ఇవన్నీ సూచనలే కదా, ఇవన్నీ అద్భుతాలే కదా ప్రభువా. ఒక్కొక్కటి తలుచుకుంటుంటే ప్రభువా, కన్న తండ్రి కంటే ఎంత ఆప్యాయత చూపించావయ్యా. కన్న తల్లి కంటే మిన్నైన ప్రేమ చూపించావు ప్రభా. నీ వంటి ప్రేమ, నీ వంటి జాలి, నీ వంటి దయ లోకంలో ఎక్కడ నాకు కానరాలేదయ్యా. ఏమని వర్ణించాను, ఎంతని వర్ణించాను. గొప్ప సూచనలు చేశావయ్యా. బలహీనులైపోయి మొలుగుతున్న సమయాల్లో నీ మహిమ తేజస్సు నా మీద ఉంచి లేవనెత్తావు ప్రభా. సాక్షిగా నిలబెట్టావయ్యా. స్వస్థపరిచి ఉన్నావు ప్రభా. బలమునిచ్చావయ్యా, శక్తినిచ్చావు ప్రభా. కొన్నిసార్లు నా వల్ల కాదు అనుకున్న అద్భుతాలు కూడా నా వలన అవుతుందని నువ్వు చేసిన దినములు కూడా ఉన్నాయి. ఏది కూడా ప్రభా నేను మర్చిపోలేదయ్యా. దేని నిమిత్తమై కూడా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా లేమయ్యా. ప్రభా, ఈ దినమున కూడా మాట్లాడుతున్నావు. హిజ్కియా, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచానయ్యా. నీవు దుఃఖపడుట నేను చూచాను. ఇదిగో, ఇక నువ్వు బాధపడవద్దు, ఇక నువ్వు కన్నీళ్ళు విడవద్దు. 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను ఇస్తున్నా. భయభక్తులు కలిగి బ్రతుకు. ఎంత సంతోషం అండి హిజ్కియా జీవితంలో. దేవుని మాట్లాడుతున్న నీవు దేవుని సూచనలు అడుగు, సూచక్రియలు జరిగించు ప్రభు అని అడుగు. తప్పనిసరిగా దేవుని జీవితంలో కార్యములు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు
ఎవరైనా క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి.